వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు 24 న్యూస్. నందిపేట మండల కేంద్రంలో గత కొన్ని దశాబ్దాల కిందట బస్సు డిపో నిర్మించడానికి ఆర్టీసీ బస్ డిపో నిర్మాణం కలగానే మిగిలిపోయింది. గతంలో ఆర్టీసీ బస్ డిపో కొరకు ఉమ్మడి నందిపేట మండలానికి సంబంధించిన గ్రామాల ప్రజల నుండి ఇంటింటికి డబ్బులు వసూలు చేసి స్థలాన్ని ఆర్టీసీ యాజమాన్యంకు 5 ఎకరాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ అధికారులు మాత్రం ఎన్నో ఉద్యమాలు జరిగినా దీని విషయంలో మొండి వైఖరితో ఉన్నారు. ఇప్పటికైనా బస్సు డిపో నిర్మాణం జరగడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి టీడీపీ ప్రభుత్వ హయాంలో రవాణా శాఖ మంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయడం జరిగింది. శిలాఫలకం వేసినటువంటి కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి అయినా గానీ నందిపేట డిపో విషయంలో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేరు అంటూ ప్రజలు వాపోయారు. ఇప్పుడున్న పాలకులు డిపో విషయంలో చొరవ తీసుకుని నందిపేట మండలానికి డిపో పనులను వెంబడి ప్రారంభించాలని నందిపేట మండల ప్రజలు కోరుకుంటున్నారు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి బస్ డిపో నిర్మాణం చేయలేని ఎడల ప్రజలు ఇచ్చిన భూమికి ప్రజలకి అందజేయాలని ప్రజలు కోరుచున్నారు. లేని ఎడల ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబార్ గిరిధర్, ఆర్టీఐ ఆర్మూర్ డివిజన్ ప్రెసిడెంట్ సాయి కిరణ్ యాదవ్, ఆర్టీఏ నందిపేట మండల అధ్యక్షుడు జబ్బర్, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మెట్టు పోషెట్టి.